హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈరోజు ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. వీటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ అనేది మన ఈ సంవత్సరం జూలై 31న రిలీజ్ అవ్వబోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్లో ఈ మూవీ సెకండ్ ప్లేస్లో ఉంది. ముందు ప్లేస్లో ఆల్రెడీ అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఉంది. బట్టి ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అనేది వీకెండ్స్ యొక్క కలెక్షన్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా అవెంజర్స్ డూమ్స్డే కన్నా ఈ మూవీయే ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ స్పైడర్-మ్యాన్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నో వే హోమ్ మూవీయే దగ్గరగా $2 బిలియన్ దగ్గర కలెక్ట్ చేసింది. కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా $2 బిలియన్ కూడా కట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవస్తున్నారు. ఆల్సో అలానే ట్రైలర్లో కూడా చాలా వరకు క్లిప్స్ని అన్నిటినీ కూడా బాగా చూపించారు. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో ఉన్న అప్డేట్స్, లేటెస్ట్గా వచ్చిన వాటి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే అన్అఫీషియల్గా సోనీ పిక్చర్స్ వాళ్ళు ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని షూటింగ్ తీస్తున్న సమయంలో కొన్ని సెట్ ఫోటేజ్ అనేవి లీక్ అయినాం. అయితే ఈ లీక్ అయిన ఫోటేజెస్లో ముఖ్యంగా షాడీ సింగ్తో పాటు పనిషర్ యొక్క రోల్స్ని ఒక సిచ్యువేషన్లో ఎవరో ఫోటో తీసి సీక్రెట్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ సీన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మేబీ ఏఐ జనరేట్ అయి ఉండవచ్చు అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఇమేజ్ కింద ఒక జెమినీ సంబంధించిన ఏఐ లోగో ఉండడం చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఆ ఇమేజ్ని క్వాలిటీ చేయడానికి ఆ జెమినీని వాడారు అని. ఆల్సో దీనికి సపోర్టింగ్గానే సోనీ వాళ్ళు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఈ ఫోటోజెస్ని లీక్ చేశారో, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఫోటోజెస్ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఇమేజ్లో పర్టికులర్లీ షాడీ సింక్ మనకి గ్రీన్ అండ్ ఎల్లో హుడీని వేసుకొని అయితే కనబడింది. యాక్చువల్లీ ఇదే షూట్ మనం జింగ్రే యొక్క కాస్ట్యూమ్లో కూడా కామిక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఇదే కాస్ట్యూమ్ని మన జింగ్రే వేసుకొని ఉంది. అలాగే తన పక్కన పనిషర్ కూడా తన గన్ని ఏం చేస్తూ ఎవరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. మేబీ అక్కడ ఏమన్నా ఫైటింగ్ సీన్ చేస్తున్న సమయంలో షాడీ సింక్ వచ్చి పనిషర్కి హెల్ప్ చేస్తూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓర్ లేక పనిషర్ తనని కాపాడి ఉండవచ్చు. మీరేమనుకుంటున్నారో పర్సనలీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. తర్వాత అప్డేట్ వచ్చి మ్యాన్ స్పైడర్ గురించి. యాక్చువల్లీ ఇదే క్యారెక్టర్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. ఆ లాంగ్ వీడియోలో అసలు తను ఎలా మారుతారనే దాని మీద కొన్ని పాయింట్స్ని చెప్పడం జరిగింది. ఇక్కడ సోనీ వాళ్ళు ఏం చేశారు అంటే సోనీలో పనిచేసే కొంతమంది మార్వెల్ స్పైడర్ మ్యాన్స్ రాసే రైటర్స్ వాళ్ళు ఈ మ్యాన్ స్పైడర్ని కనుక తీస్తే ఇక్కడ మనం చూసే వ్యూవర్స్ అందరూ కూడా భయపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ కూడా చూసేది పిల్లలే కాబట్టి వాళ్ళకి ఇది చూస్తే హర్రర్గా కలుగుతుంది అని చెప్పారంట. సో దానివల్ల సోనీ వాళ్ళు అంతా ఆలోచించి ఈ మ్యాన్ స్పైడర్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేద్దామని కాబట్టి మనం ఈ మ్యాన్ స్పైడర్ని చూసే అవకాశం జస్ట్ 10% మాత్రమే ఉంది. మేబీ దానికి రిఫరెన్స్గా ఏమన్నా మనం మూవీలో చూసే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప డైరెక్ట్గా మ్యాన్ స్పైడర్ని చూసే అవకాశం అయితే లేదు. తర్వాత అప్డేట్ వచ్చి మార్వెల్ ఎవరైనా స్పాయిలర్ యాక్టర్ ఉన్నారు అంటే అది వెంటనే మార్క్ రెఫెల్లో పేరు వస్తుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మార్క్ రెఫెల్లో ఒక విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశాడు. స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్లో ఒక ఏలియన్తో ఫైట్ చేయబోతున్నాడు. ఆ ఫైట్ని మీరు ఎవరు ఊహించరు అని అయితే చెప్పాడు. యాక్చువల్లీ ఇలా విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది నెక్స్ట్ మినిటే వెనమ్ అని. యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ని మనం కామిక్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కామిక్లో కూడా స్పైడర్ మ్యాన్ చనిపోయిన వెంటనే వెనమ్ వచ్చి బాండ్ అవుతారు. సో అలాగా పీటర్ పార్కర్ మళ్ళీ బతుకుతాడు. ఇక్కడ ఇదే కాన్సెప్ట్ని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని ఎగ్జాక్ట్గా మనోడైతే చెప్పడం వల్ల అది వెనమే అని మోస్ట్ ఆఫ్ ద టైం అయితే కన్ఫర్మ్ అయినట్టే కనబడుతుంది. దీంతో పాటే హల్క్ యొక్క న్యూ లుక్ని ఎలా ఉండబోతుంది అనే దాన్ని సోనీ వాళ్ళు అఫీషియల్లీ ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ మనం ఇదే హల్క్ని మనం ప్రీవియస్ మూవీస్ అవెంజర్స్లో ఏదైతే హల్క్ని చూసామో అబ్సల్యూట్లీ అదే హల్క్ని కూడా ఇప్పుడు మళ్ళీ అయితే చూడబోతున్నాం గైస్. కాబట్టి ఇదే హల్క్ని మనం చూడబోతున్నాం అంటే తన అగ్రెషన్ని కూడా మళ్ళీ చూడబోతున్నట్టే ఈ మూవీలో. ఇక తర్వాత అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇదే స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో మనం ఏదైతే నో వే హోమ్ మూవీ ఈవెంట్స్ జరిగిన 4 years తర్వాత స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కంటిన్యూ అవుతుందో ఇప్పుడు సోనీ వాళ్ళు ఆ స్టోరీ లైన్ని కంప్లీట్గా చేంజ్ చేసి 9 months తర్వాత ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ఈవెంట్స్ జరిగేలా చూసుకుంటారంట. ముఖ్యంగా ఈ పీటర్ పార్కర్ తన లైఫ్ మొత్తాన్ని కూడా చాలా ట్రబుల్లో నెట్టబోతున్నాడు అని స్వయాన మూవీ డైరెక్టర్ అయిన డెస్టియన్ డానియలే కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి పీటర్ పార్కర్ యొక్క లైఫ్ చాలా దారుణంగా కనబడుతుందని చూడాలి. సో గైస్, ఇది ఇవాల్టి స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఇక త్వరలో
చాలా అప్డేట్సే రాబోతున్నాయి సినికాన్ ఈవెంట్స్లో. కాబట్టి ఆ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి గైస్. ఇక మన ఛానల్ సపోర్ట్ అవ్వడానికి లైక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అంటారు. టాటా.